16వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి సంకల్ప శక్తి గురించి పత్రిజీ ఏం చెప్తున్నారో తెలుసుకుందామా అండి. ఈ సకల చరాచర సృష్టిలో కేవలం మనం మాత్రమే ఇతర జంతు జాలానికంటే కూడా పరిణామ క్రమంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. దానికి కారణం కేవలం మనకు ఉన్న ఆలోచన శక్తి మాత్రమే. సృష్టి యొక్క ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి మన జీవితంలో సంభవించే ప్రతి ఒక్క సంఘటన కూడా తనదైన ఒకానొక చైతన్య శక్తి తరంగాన్ని కలిగి ఉంటుంది. ప్రతిరోజు మనం పొందుతున్న అనుభవ జ్ఞానం ఆధారంగా మనం చేసే ఆలోచనలను అనుసరించి అది వివిధ స్థాయిలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇలా అనేక సంఘటనల సమాహారమైన మన జీవితము అంతా కూడా మనం చేసే ఆలోచనల మీదే ఆధారపడి ఉంది అన్న విషయాలను మనకు విస్తారంగా తెలియజేసేదే ఆలోచన శాస్త్రం. ఎప్పుడైతే మనం ఈ ఆలోచన శాస్త్రం యొక్క తీరు తెన్నులను చక్కగా అవగాహన చేసుకుంటామో అప్పుడే మనం సంకల్ప శక్తి వినియోగంలో కూడా నిష్ఠాతులం అవుతాం. మరి మన జీవితాలను మనమే సవ్యమైన రీతిలో నడుపుకోగలుగుతాము. మన సంకల్ప శక్తిని బట్టి మన చుట్టూ ఉన్న వాతావరణం యొక్క శక్తి కూడా ఆధారపడి ఉంటుంది. కనుక మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం కూడా హాయిగా బ్రతకాలంటే మనం మన సంకల్ప శక్తి గురించి విస్తారంగా తెలుసుకోవాలి. ఆలోచన శాస్త్రం సాధారణంగా మనం మన మానసిక ప్రపంచంలో సృష్టించుకునే ఏదేని ఒక ఆలోచన భౌతిక ప్రపంచంలో కార్యరూపం దాల్చే లోపు అది ద్వంద్వపూరిత ఘర్షణకు గురి అవుతుంది. ఆ ఘర్షణ యొక్క ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి తరంగాలు మన చుట్టూ ఉన్న వాతావరణంపై తమ ప్రభావాన్ని చూపిస్తూ వాటి శక్తి తరంగ స్థాయిలను అనుసరించి బయట ప్రపంచంలో రకరకాల వాస్తవాలను సృష్టిస్తాయి. ఇలా మన ఆలోచన అన్నదే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సకల వాస్తవాలను సృష్టిస్తూ ఉంటుంది. కనుక పైన ఆకాశంలో ఉన్న ఏ దేవుడో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు అన్న అపోహలో నుంచి ముందు మనం బయటపడాలి. మన ఆలోచనల ఎంపికల అత్యంత శాస్త్రీయతతో కూడిన జాగరూకతను మనం కలిగి ఉంటుంటే మన వాస్తవాలు కూడా అంతే నాణ్యతను సంతరించుకుంటూ ఉంటాయన్న సంగతిని గ్రహించాలి. ఉదాహరణకు మనం ఒకానొక గొప్ప సంగీతజ్ఞుడి కచేరీకి వెళ్ళి చక్కగా అతడి పాటలను ఆస్వాదిద్దాం అనుకుందాం. అప్పుడు మనకు నేను కూడా చాలా అద్భుతంగా పాడితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన వస్తుంది. హృదయానికి హత్తుకుపోయిన ఆ సంగీత కార్యక్రమం పట్ల పదే ప్రభావితమైన మన ఆలోచన పదే మన మనసులోని చైతన్యాన్ని తట్టి లేపుతూ ఉంటుంది. అప్పుడు అదొక గొప్ప కోరికగా రూపుదిద్దుకొని ఇక మనల్ని నిలవనివ్వకుండా కూర్చొనివ్వకుండా మన అంతరంగాన్ని సంగీతం నేర్చుకునేలా ఉత్సాహపూరిస్తూనే ఉంటుంది. ఇలా మన ఆలోచన శక్తి ఎంతగా బలోపేతమవుతూ ఉంటే అంతగా మనకు సంగీతం నేర్పేవారో సంగీత సాధన చేసేవారో ఎదురవుతూనే ఉంటారు. అలాగే ఏదేని ఒక ఆట గురించి కూడా పదే ఆ ఆటకు సంబంధించిన ఆలోచనను మనసులోకి తెచ్చుకుంటుంటే ఆలోచన మరింతగా బలం పుంజుకొని శక్తివంతమవుతూ ఇష్టంగా మారి ఏదో ఒక నాటికి మనల్ని ఒక గొప్ప ఆటగాడిగా నిలబెడుతుంది. ఆధ్యాత్మికతకు సంబంధించి కూడా అంతే. జీసస్ క్రైస్ట్ ప్రవచనాలను వింటున్నప్పుడు ఆ సమస్త జ్ఞానం అంతా కూడా మన మనసులో నిండిపోయిందనుకోండి, అప్పుడు మనకు కూడా జీసస్ లాగానే ఉండిపోవాలనిపిస్తుంది. దాంతో మనము యేసుక్రీస్తు యొక్క దివ్య లక్షణాలైన దయ కరుణలతో కూడిన సమూహాలతో తిరుగుతూ వారి నుంచి జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. యేసుక్రీస్తు లాగే ధ్యానం చేస్తూ ఆయనలాగే దేవుని రాజ్యంలోకి ప్రవేశించి పునీతులవుతూ ఉంటాము. ఇలా మొక్కవోని దీక్షతో సాధన చేస్తుంటే క్రమంగా మనం కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తులాగే పరిమారిపోతాము. కపిలవస్తు రాజకుమారుడైన గౌతమ బుద్ధుడు అప్పటి వరకు సమస్త రాజభోగాలను అనుభవిస్తూ కూడా రాజ్యభవనం నుంచి బయటకు రాగానే దుఃఖాన్ని బాధను చూసి విచలిత మనస్కుడయ్యాడు. అసలు ఈ దుఃఖానికి మూల కారణం ఏంటి, దీని నుంచి నా ప్రజల్ని ఎలా విముక్తుల్ని చెయ్యాలి అన్న ఆలోచన
అతని మనసులో మెదులైంది. ఇక దాంతో అతడు అంతవరకు తాను అనుభవిస్తున్న సకల రాజభోగాలను తృణప్రాయంగా వదిలిపెట్టేసి తన మనసులోని దృఢమైన ఆలోచనను అనుసరిస్తూ వెళ్ళి తనలాగే సత్యాన్వేషంలో నిమగ్నమై ఉన్న ఎందరెందరో గురువుల్ని కలిశాడు. వారితో సహవాసం నెరిపి వాళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకోవాలో అంతే నేర్చుకొని దానిని సాధన చేసి తన అనుభవ జ్ఞానంలో మలుచుకున్నాడు. ఆ సాధనా క్రమంలోనే అతడు ఎన్నెన్నో విశ్వరహస్యాలను ఛేదించాడు. సంకల్పం మాత్రం చేతనే మానవులంతా కర్మ పరంపరలో మరి జన్మ పరంపరలో పడి ఎలా కొట్టుకుపోతున్నారో తెలుసుకున్నాడు. సంకల్పానికి మరి అనంత శక్తికి ఉన్న పరిధులను అవగాహన చేసుకున్నాడు. సంకల్పం యొక్క దిశను మార్చటం వల్ల మారిపోయే కార్యకారణ సిద్ధాంతం మరి పునర్జన్మ సిద్ధాంతాల బృహత్ స్వరూపాలను అర్థం చేసుకున్నాడు. ఈ దివ్య ప్రణాళికను అంతా వివరణాత్మకంగా అవగాహన చేసుకుని దివ్యజ్ఞాన ప్రకాశంతో నిండిపోయిన బుద్ధుడయ్యాడు. గౌతముడు రాజభవనంలో ఉన్నంతసేపు అతడు ఏ జన్మ కారణంతో పుట్టాడో దానిని కనీసం తలుపునకు కూడా తెచ్చుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే అతడు తన రాజభోగాల మాయను ఛేదించుకుని బయటకు వచ్చాడో అప్పుడు తనకు కావలసినన్నిటినీ కూడా అతి తక్కువ సమయంలోనే పొంది తన జన్మను సార్థకం చేసుకొని లోకానికి అంతటికీ మార్గదర్శనం చేసి బుద్ధుడయ్యాడు. కాబట్టి మన సంకల్ప శక్తి ఎంత బలీయంగా ఉంటే, ఎంత అంకిత భావంతో కూడుకొని ఉంటే అంత ఖచ్చితంగా మనం అనుకున్న గమ్యానికి చేరుకుంటాం. దీనినే మనం నిర్ణయాత్మక శక్తితో కూడిన సంకల్ప శుద్ధి అంటాం. కొన్నిసార్లు మనం ఏ ఆలోచన చేస్తామో దానికి పరస్పర విరుద్ధమైన అనేక వికల్పాలు కూడా పుట్టుకొని వచ్చి మనం ముందుగా చేసిన ఆలోచనని నిర్వీర్యం చేస్తుంటాయి. దీంతో మన మనసు అల్లకల్లోలానికి గురి అయ్యి మనల్ని అయోమయానికి అశాంతికి గురి చేస్తుంది. దీనినే మనము నకారాత్మక ఆలోచన విధానం అంటాము. ఇలాంటి అశాంతిమయమైన ఆలోచన విధానంలో నుంచి మనం బయటికి రావాలంటే మన ఆలోచనల పట్ల మనము విశేషమైన స్పష్టతను కలిగి ఉండాలి. అప్రయోజనకరమైన ఆలోచనల పట్ల ఉపేక్ష వహించగలగాలి. మన హృదయం సంపూర్ణంగా ఆమోదించిన ఆలోచనని మన మనసులో ధారణ చేయగలగాలి. వికల్పాలతో కూడిన సంకల్పాలు ఎన్నటికీ నెరవేరవు. మరి అవి మన శక్తిని క్షీణింపజేసి మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తూ మన జీవితం మన చేతుల్లో లేకుండా చేస్తాయి. కనుక ఒక అడుగు ముందుకు మరి 4 అడుగులు వెనుకకు వేసే వికల్పాలతో కూడిన ఆలోచన విధానం వల్ల మనకు ఎంత మాత్రమూ మేలు చేకూరదు అన్న సంగతి తెలుసుకోవాలి. మన పుట్టుకను కూడా మనం మన స్వ ఇచ్ఛతో కూడిన సంకల్పం ద్వారానే ఎంచుకొని మరీ పుడతాం. మనకి ఎలాంటి దేహం కావాలో, ఎలాంటి సమాజంలో, కుటుంబంలో, ఎలాంటి తల్లిదండ్రులకు మనం పుట్టాలో అన్నీ కూడా మన ఆలోచన ప్రకారమే సూక్ష్మలోకాల్లో సంకల్పించుకొని మనం పుడతాము. ఆత్మ పరిణామం కోసం సరికొత్త అనుభవాలను పొందటానికి ఇదివరకు జన్మల కంటే ఇదే సరి అయిన జన్మని నిర్ణయించుకొని ఆ నిర్ణయానికి తగ్గట్లుగా భూలోకంలో కావలసిన పరిస్థితులను, సహచరులను కూడా మన స్వ ఇచ్ఛ ప్రకారమే ఎంపిక చేసుకుంటాం. ఇలా పుట్టమని కూడా మనల్ని ఎవరూ శాసించరు. కేవలం మనం సంపూర్ణ సొంత ఇష్ట ప్రకారమే ఈ భూమి మీద జన్మ తీసుకుంటాం. ఈ భూమి మీద ఇంతవరకు ఎవ్వరూ కూడా సంకల్పం లేకుండా స్వ ఇచ్ఛతో కాకుండా ఒక తల్లి గర్భంలో జన్మ తీసుకోవటం అన్నది జరగలేదు. కానీ పుట్టుక ఇదంతా మర్చిపోయి నా జీవితం ఇలా తగలబడింది, నాకు వీళ్ళింకా ఏదో చెయ్యలేదు అంటూ నెపాన్ని ఇతరుల మీదకు నెట్టుతూ ఆత్మజ్ఞానం లేని మూర్ఖుల్లా ప్రవర్తిస్తుంటాం. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మనం మన అంతరంగాన్ని తరచి చూసుకొని మన దౌర్భాగ్యాన్ని, మన దారిద్ర్యాన్ని, మన విషాదాలను, మరి మన రోగగ్రస్త జీవితాలను మనమే సృష్టించుకున్నాం అన్న ఎరుకను తెచ్చుకుంటామో అప్పుడే మనం అజ్ఞానం నుంచి శాస్త్రీయంగా బయటపడే జ్ఞానాన్ని పొందుతాము.
కాబట్టి మన జీవితం యొక్క నాణ్యత, సమర్థత, శాస్త్రీయత అన్నవి మన స్వ ఇచ్ఛతో కూడిన సంకల్ప శక్తి మీదనే ఆధారపడి ఉంటాయి అన్నది మనం ప్రతి క్షణం ఎరుకలో ఉంచుకోవలసిన సత్యం. మనం మన జీవిత గమనంలో విజయాన్ని సాధించామంటే దానికి కారణం మన సంకల్ప బలమే. మరి మనము అక్కడ చావు దెబ్బ తిన్నామంటే దానికి కారణం కూడా అది మన సంకల్ప బలహీనతే అన్నది పరమసత్యం. మనిషి చంద్రమండలంపై కాలు పెడతాడని ఊహించామా? మనిషి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాడని కలగన్నామా? మనిషి ఒక చిన్ని మరపడవలో అట్లాంటిక్ మహాసముద్రంపై ఈ మూల నుంచి ఆ మూలకు ప్రయాణిస్తాడని అనుకున్నామా? కానీ ఈ ఊహలన్నీ ఈరోజు నిజమయ్యాయంటే దానికి కారణం ఆ పనిని నిజం చేసిన వాళ్ళ యొక్క మహాసంకల్ప బలమే. వాళ్ళ ఆలోచనల్లోని స్పష్టత, మరి వాళ్ళ ఆలోచనలపై వాళ్లకు ఉన్న పట్టు, ఆ పట్టుదలే వాళ్ళల్లో ఆ సంకల్ప బలాన్ని పెంపొందింపజేసి అనుకున్న పనిని పూర్తి చేసేలా వాళ్లకు కావలసిన శక్తిని కలుగజేసింది. కాబట్టి మన సంకల్ప శక్తితో మనం ఎంచుకున్న మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలంటే మనలో ఉండవలసింది ఎంతో గొప్ప సంకల్ప శుద్ధి. సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప శక్తి వస్తుంది. సంకల్ప శక్తి ఉంటేనే సంకల్ప సిద్ధి మనకు కలుగుతుంది. జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి అవసరమయ్యే ఇంత గొప్ప సంకల్ప శుద్ధి గురించి, సంకల్ప శక్తి గురించి, మరి సంకల్ప సిద్ధి గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే విస్తారంగా బోధించాలి. జన్మ తీసుకున్న ప్రతి ఒక్క జీవితం కూడా ఖచ్చితంగా సఫలీకృతమయ్యే తీరాలి. కనుక పిల్లలను సంకల్ప శుద్ధి మూర్తులుగా తీర్చిదిద్దాలి. ధ్యాన శాస్త్రాన్ని, ఆలోచన తరంగాల శాస్త్రాన్ని, వారిని ప్రయోగపూర్వకంగా బోధించిన వారిని ధ్యాన శాస్త్ర విద్యా పారంగతులుగా చేయాలి. మన మనసులో పుట్టే ప్రతి సంకల్పం అది ప్రయోజనకరమైనదా లేక అప్రయోజనకరమైనదా అన్నది మన జన్మల సంస్కారం పైన, మన మనో నిబ్బరత పైన ఆధారపడి ఉంటుంది. కనుక దానికి ఉన్న ఒక శక్తి పరిధిని బట్టి మన ఆలోచన విధానం 4 రకాలుగా సాగుతూ ఉంటుంది. 1 వినాశకరమైన సంకల్పాలు, నకారాత్మకమైన సంకల్పాలు, సకారాత్మకమైన సంకల్పాలు, అద్భుతమైన సంకల్పాలు. మరి పత్రి సార్ ఒకటి చెప్పారంటే, ఒకటి వివరించారంటే అది ఎంతో స్పష్టంగా ఉంటుంది. నిజంగా సంకల్పము అంటేనండి, నేను ఒక జరిగింది మీకు తెలియచేస్తాను. మేము ధ్యానంలోకి వచ్చిన 40 days తర్వాత ఎన్నో సంకల్ప ధ్యానాలు చేశాము. అవి ధ్యాన జగత్తుకు కూడా పంపించడం జరిగింది, వాటిలో రావటం కూడా జరిగింది. మాటలు రాని వాళ్ళ కోసం కూడా మేము నేను ఒక్కదాన్నే కాదండి, అక్కడ ఉన్న అందరం కలిసి సంకల్ప ధ్యానం చేస్తే, 2 చేస్తే ఒకరికి మాట వచ్చింది. ఇంకొకళ్ళకి అయితే తాను మాట్లాడాలి అనుకున్నప్పుడే మాట్లాడతాడు అన్న మెసేజ్ నాకు వచ్చింది. వాళ్ళ పేరెంట్స్కి తెలియచేశాను. తెలియకుండా వాళ్ళ బాబు కూడా కంప్యూటర్లో అదే టైప్ చేసి చూపించాడటండి. అప్పుడు 2 ఏళ్ళు వర్షాలు లేవు సరిగా. అప్పుడు మేము వర్షం కోసం సంకల్ప ధ్యానం చేస్తే మా ఏరియా వరకు మాత్రమే అలా వర్షం పడి వెలిసింది మాస్టర్. ఇలా ఐసీయూలో ఉన్న వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి ఇలా చాలా సంకల్ప ధ్యానాలు చేశాము. ఎలా చేశామంటే అది మనదే అన్న భావనతో, అంత అంకిత భావంతో చేశాము. అలానే అవన్నీ నెరవేరాయి. ఎవరు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా గుర్తొచ్చేది హనిత మేడమేనండి. అలా విపరీతమైపోయింది. పెళ్ళిళ్ళు కావాలన్న నన్ను వెతుక్కుంటూ రావటము, అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేసి అడగటం ఇలా జరిగింది. ఒక సందర్భంలో పత్రిసారి విన్నాను, మనము ఎప్పుడూ కూడా ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు, సంకల్పించకూడదు అని. అలానే చేయటం వల్ల నేను సంకల్ప ధ్యానాలు అనేవి మానేయటం జరిగింది. అవి చేయటం వల్ల వాళ్ళు పొందవలసిన అనుభవం పొందకుండా అడ్డుపడి దానికి
సంబంధించి మనం ఫేస్ చేస్తామని తెలియచేయటం జరిగింది. అదే అనుభవించినట్లు కూడా ఉన్నాను కూడానండి. ఇలానే ఇద్దరు స్టూడెంట్స్కి సంబంధించి ఒక సంకల్ప జ్ఞానము నేను అందరూ ఒక స్టూడెంట్ గురించి చేశాము. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ మొత్తం ఎనర్జీని తన కూతురికి పాస్ అయ్యేటట్టుగా అలా చేసేటప్పటికి ఇక్కడ మేము చేసిన స్టూడెంట్కి రావాల్సిన రిజల్ట్ రాలా. అందరూ తర్వాత ఇంతవరకు మనకి ఇలా జరగలేదు మేడం, మీరు పిలిచిన వ్యక్తి అవసరం అలాంటిది, ఆ వ్యక్తి వల్లే ఇది జరగల అన్నప్పుడు నేను ఇంకెప్పుడూ జీవితంలో సంకల్ప ధ్యానమే చేయలేదండి. మనం ఒకటి సంకల్పించామంటే అది సత్సంకల్పమయ్యి 100% అండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేనేదంటే అదే అనేవాళ్ళు, ఓకే చేసేవాళ్ళు. అంత హార్ట్ఫుల్గా చేయబట్టి ప్రతిదీ సక్సెస్ అవటం జరిగింది. ఎక్కడ ఏ సంకల్ప ధ్యానాలు జరిగినా అక్కడ పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ థింకింగ్తో గనక, డెడికేషన్తో గనక ఉంటే మాత్రం ఎంతటిదైనా సాధించవచ్చు మాస్టర్స్. సో సంకల్పానికి అంత శక్తి ఉంది. అయితే సంకల్ప శుద్ధి ఉండాలి, అప్పుడే సంకల్పం సిద్ధిస్తుంది పత్రిజీ అన్నట్టు. అది మా అనుభవం ఉంది. మరి రేపటి రోజున వినాశకరమైన సంకల్పాలు అని పత్రిసరి ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.